సో సినిమాలో అదే ఇందాక చెప్పినట్టు బాగా తెలుగు సినిమా అంటే చాలా కనెక్టెడ్గా ఉంటుంది కదా మ్యామ్. ఇప్పుడు అక్కడ సమంత గారు అంటే ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా చాలా మందికి తెలుసు మ్యామ్. ఆ అల్లరి కానీ అస్సలు తగ్గలేదు. అండ్ ఇప్పటికీ చేంజ్ కాంది ఏదైనా ఉంది అంటే ఏముందని చెప్తారు మ్యామ్? సమంత గారి గురించా? డెడికేషన్ ఎవ్రీ డే ఆన్ సెట్. ఒక కొత్త యాక్టర్ నాకు ఫస్ట్ ఛాన్స్ వస్తే ఎట్లా చేస్తారో ఆవిడ అట్టే చేస్తారు. ఆ డెడికేషన్ ఎక్కడ పోలే. ఆవిడ నేను పెద్ద స్టార్ని, ఇన్ని హిట్లు ఇచ్చాను, ఇది అదేమి ఉండదు ఆమెకు. ఇవాళ నేను ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా చేయాలి, ఇంకా ఏం చేయాలనే ఉంటారు. ఓకే. సో మా ఇంటి బంగారంలో అక్కడ తిరుపతి యాస కదా, ఎట్లా చేస్తుండో ఇది ఈక్వల్ టు చిత్తూరు ఇవన్నీ మిక్స్ ఉంటాయి మ్యామ్. అది మీ డెసిషన్ మ్యామ్ లేదంటే రాజుగారి డెసిషన్ మ్యామ్? అది అంటే ఆమెకు ఒక భాష ఇవ్వాలి అని అనుకున్నప్పుడు డిస్కషన్ ఏంటంటే ఎట్లా ఏం పెడదాము అంటే, రాజుగారిది తిరుపతి, మా ఫాదర్ సైడ్ది కూడా చిత్తూరు. సో ఇట్స్ అ డైలెక్ట్ వీ వర్ ఫెమిలియర్ విత్. సో అక్కడ ఏమన్నా చెప్పాలన్నా చేయాలన్నా, అండ్ వీళ్ళు ప్యూర్ గోదావరి జిల్లా కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. సో దట్ వాజ్ ద ఓన్లీ కాంట్రాస్ట్. అంటే మళ్ళీ తెలంగాణ ఇది పెట్టాలంటే ఇదే పిక్ చేసాం మేము. సో వీ వెంట్ విత్ దట్. దట్స్ ఆల్. కానీ మాట్లాడుతుంటే చాలా చాలా ముద్దుగుంది తను మాట్లాడుతుంటే. కానీ టైటిల్ కూడా మా ఇంటి బంగారం అనేది చాలా ట్రెడిషనల్ కదా మ్యామ్, అంటే రాజుగారు పెట్టినట్టు. కానీ కింద రక్తం మడుగులు ఉన్నాయి. ఫైట్ సీన్స్ బాగుంటాయి మ్యామ్, ఆల్రెడీ ఉన్నాయి, ట్రైలర్లో ఉన్నాయి. ఇంకా దాన్ని మించి ఎక్స్పెక్ట్ అంటే ఆల్రెడీ సమంత గారిని చూసాం మేము. సో ఫ్యామిలీ మెన్లో కానీ ఇప్పుడు మీరు చెప్పిన మూవీ కానీ బాగున్నాయి అనుకునే తీసాము. మీరు చూసి చెప్పండి. 19th రిలీజ్ అవుతుంది సినిమా, మీరు చూసి చెప్పండి. ఇప్పుడు ఎలా ఉందంటే, నేను ఏదో మూడు వండి పెట్టాను, అది బాగుందా మ్యామ్? బీన్స్ బాగుందా, పప్పు బాగుందా, ఫ్రై రైస్ బాగుందా? మీరు నన్ను అడిగితే నా వంటకం గురించి నేను ఎట్లా చెప్పను మీకు? నేను బాగుంది అనుకునే వండాను, అది మీరు తిని అబ్బా అదిరిపోయిందన్న చెప్పాలి, యావరేజ్గా ఉంది లేకుంటే చండాలంగా ఉంది అదే మీరు చెప్పాలి. అంటే వంట చేసేటప్పుడు చెప్తాం కదా వంట చేసినప్పుడు మనకు నచ్చినట్టు చేస్తాం, అది మీకు నచ్చుతుందా లేదా మీరు చెప్పాలి. నాకు మీకు నచ్చే చేస్తాం, మాకు నచ్చింది. జనరల్గా ఏదన్నా అంటే మీ గురించి ఒకటి తప్పుగా అర్థం చేసుకున్న విషయం ఏదైనా ఉందా మ్యామ్ ఆడియన్స్? నా గురించి ఏం అర్థం చేసుకున్నారో నాకే తెలియదు ఫస్ట్. సో తప్పుగా ఏం అర్థం చేసుకున్నారో అలా అనే కాదు మ్యామ్, అంటే క్రిటిసైజ్ చేస్తే అసలు ఎలా తీసుకుంటారు మ్యామ్? క్రిటిసైజ్ తీసుకుంటే తీసుకోవాలండి, వాళ్ళు పొగిడినప్పుడు తీసుకుంటున్నాం కదా, సో అంతే కదా. సో అది తీసుకున్నప్పుడు ఇది కూడా తీసుకోవాలి అంతే. జనరల్గా యాక్చువల్లీ మీ గురించి నేను ఏం అడగాలనుకున్నానంటే మ్యామ్, సినిమా తీస్తున్నంతసేపు కొన్ని అంటే డైరెక్టర్ భుజాల మీదనే ఎక్కువ ఉంటుంది ఆ సినిమా అంతా అయ్యేవారు. అది మీకు కనిపిస్తుందండి, డైరెక్టర్ భుజాల మీద ఎక్కువ ఉందని కనిపిస్తుంది. దాని వెనకాల ఎంతమంది కష్టపడుతున్నారో వాళ్ళు కనిపించట్లేదు మీకు. ఒక రైటర్ ఉంటాడు, ఒక సినిమాటోగ్రఫర్ ఉంటాడు, ఒక ప్రొడ్యూసర్ ఉంటారు, ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉంటారు, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు, అసిస్టెంట్ కెమెరామెన్లు ఉంటారు, మాకు రోజు బట్టి భోజనం పెట్టేవాడు ఉంటాడు. ఇంతమంది కష్టపడి పనిచేస్తే ఒక సెట్ అసిస్టెంట్ ఉంటాడు, వాడు టక్కున చాలాసార్లు అసిస్టెంట్ డైరెక్టర్ మిస్ అయిన కంటిన్యూటీ వాడు చెప్తాడు, దానివల్ల ఒక మిస్టేక్ సరిదిద్దవుతుంది. ఒక ప్రొడక్షన్ డిజైనర్ ఉంటాడు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు, ఇంతమంది కలిస్తేనే స్వీట్ ఆఫ్ యూ మ్యామ్. అంటే జనరల్గా ఇంతమంది అంటే చేస్తారని తెలుసు, బట్ స్క్రీన్ ముందుకు సో వీళ్ళందరికీ ఒక డైరెక్షన్ ఇచ్చేది డైరెక్టర్. అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఒక బండిని తోస్తున్నారండి, ఎటువైపు తొయ్యాలి, ఇటువైపు తొయ్యాలా అటువైపు తొయ్యాలా, ఇటువైపు తొయ్యాలని చెప్పేదే డైరెక్టర్. సో ఒక డైరెక్షన్ ఇస్తారు అందరికీ, ఒక కొహీసివ్గా అందరినీ పుష్ చేసేది ఒకటి. సో అందరి ఎఫర్ట్ ఒక వేలో ఉండాలని చూసుకునేది డైరెక్టర్ అంతే. బట్ అదర్వైజ్ ఎవ్రీబడీస్ ఎఫర్ట్ ఈజ్ యాజ్ మచ్. సో దురంధర్ మూవీ చూసే ఉంటారు కదా మ్యామ్, 2 కూడా చూసారమ్మా? యాక్చువల్లీ చాలా తొందరగా వచ్చింది. అంటే ఒక సినిమాని నాన్ స్టాప్గా అన్ని అవర్స్ తీసేసి ఓన్లీ ఫస్ట్ పార్ట్ ఒకటి రిలీజ్ చేశారు మ్యామ్. తర్వాత అది జనాలకు బాగా ఎక్కేసిన తర్వాత సెకండ్ పార్ట్ రిలీజ్ చేశారు, అలా జరిగింది. ఇలా ఈ మూవీలో కూడా చాలా ఎక్కువ ఉండి అలా ఏమన్నా డిలీటెడ్ సీన్స్ కానీ అలా ఏమన్నా? అట్లా ఏం లేదండి, మేము అనుకున్నట్టు చేసాం. అంత వేస్టేజ్ అయ్యే సీన్స్ ఏం లేవు. మేబీ అట్ ద మోస్ట్ 5-10 minutes, దట్స్ ఇట్.
అంత లేదు. ఎందుకంటే దురంధర్ నేను విన్నది ఏంటంటే దురంధర్ వాజ్ ఇనిషియలీ కన్సీవ్డ్ యాజ్ అ సిరీస్ అని. ఆ తర్వాత చేసే ముందు ఇది సినిమాకి పనికొచ్చే మెటీరియల్ అని అనుకుంటే అప్పటికి ఆల్రెడీ వాళ్ళ దగ్గర అంత మెటీరియల్ ఉండింది. సో దాన్ని రెండుగా చేశారని విన్నాను. ఇది ఎంతవరకు నిజమో తెలియదు నాకు, బట్ దట్ ఈస్ ఇట్. దిస్ వాజ్ ఆల్వేస్ కన్సీవ్డ్ యాజ్ అ మూవీ ఓన్లీ. ఓకే. అంతే. అండ్ మా పాయింట్ లాస్ట్, ఇది యాక్చువల్గా ఆడియన్స్ చాలా మంది అడిగారు మ్యామ్, బట్ మిమ్మల్ని శారీలో చూడొచ్చా మ్యామ్ మేము ఎప్పుడైనా? చూసుకోండి, ఇప్పుడు ఏఐ ఉంది కదా, మీరు ఏమన్నా ఎవరినైనా ఎలాగైనా చేసుకోవచ్చు. నా ఫోటో పెట్టేసుకొని మీరు ఏఐలో మార్చుకొని మీరు మీకు ఇష్టం వచ్చిన చీరలో కట్టించుకొని చూసుకోండి. మీ ఇష్టం వచ్చిన సైజులో చేసుకోండి నన్ను, మీ ఇష్టం. ఇప్పుడు ఏ వచ్చాక ఎందుకు, ఇంకేమైనా చేసుకోవచ్చు మీరు. నిజంగా మ్యామ్ చాలా వరకు ప్రాబ్లం కూడా అసలు చాలా వరకు చేంజెస్ అవి ఇదా అని అసలు గుర్తుపట్టట్లేదు. అందుకే అంటున్నాను, అందుకే మీరు దాన్ని పాజిటివ్గా వాడుకోండి. ఇలాంటి కోరికలు ఏమైనా ఉంటే మార్చుకోండి. మీరు కనిపించిన క్లియర్గా చెప్పేస్తున్నారు.